అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచులు. ఇవాల్టి వీడియో స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకునే పన్నీర్ మసాలా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, రైస్, బిర్యానీలోకి సూపర్గా అదిరిపోతుంది. అండ్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి. 2-3 స్టెప్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా నోట్లో కరిగిపోయే పన్నీర్ మసాలా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ కర్రీ చేసుకోవడం కోసం జీడిపప్పు పలుకులు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులో 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఇందులో 2 చిన్న సైజ్ టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులని వాటర్తో సహా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం చేసుకునే పేస్ట్ కర్రీలోకి గ్రేవీలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. 300 గ్రామ్స్ పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. జస్ట్ 2-3 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. ఆ తర్వాత పన్నీర్ను పక్కన తీసుకోండి. పన్నీర్ను ఓవర్గా కుక్ చేయకూడదు. ఓవర్గా కుక్ చేయడం వలన గట్టి పడిపోతుంది. అదే ప్యాన్ స్టవ్ మీద ఉంచి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ని వేయాలి. పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కర్డ్ మసాలాని వేసేయాలి. ఈ మసాలాలోని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటల్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయాలి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే గ్రేవీ అనేది పచ్చి వాసన లేకుండా ఉంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి అంతా కూడా బాగా కలిపి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కుక్ చేయాలి. పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పన్నీర్ మసాలా కర్రీలోకి బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం. బౌల్లో 3 కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు ఇలా వాటర్ ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. 3 కప్స్ బాస్మతి రైస్కి 5 కప్స్ వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసి
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 నుంచి 4 చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు పలుకులు, 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు సన్నటి సగం మీద ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 3 కప్పుల రైస్కి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఇలా బాయిల్ అవుతున్న టైంలో యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ బిర్యానీ కుక్ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే పన్నీర్ మసాలా బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చేసినట్టుగా పన్నీర్ మసాలా బిర్యానీని ఇంట్లో ట్రై చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ చేతి రుచులు.